నమస్తే అండి. నా పేరు జగదీష్. జీవి శ్రీ హోమ్స్ కాకినాడ. ప్రస్తుతం నేను మీకు చూపిస్తున్న ఈ ప్రాపర్టీ కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఉంది. ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ తోటి 30 అడుగుల రోడ్డుతో ఉంది. ఈ బిల్డింగ్ కట్టి 4 సంవత్సరాలు అయింది. ఈ స్థలం కొలతలు తూర్పు పడమర 26 అడుగులు, ఉత్తరం దక్షిణం 39 అడుగులు, మొత్తం 112.66 చదరపు గజాలు. ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అవడం వల్ల ఈ కార్నర్ లో కుళాయిలు ఇచ్చారు. బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి. గేటు పక్కనే అంటే నైరుతిలో స్టెప్స్ వచ్చాయి. 3.5 అడుగుల వెడల్పుతోటి ఉత్తరం సైడ్ సెట్ బ్యాక్ వదిలారు. అలాగే దక్షిణం వైపు కూడా ఎంత వదిలారో చూద్దాము. దక్షిణం వైపు కూడా 2 అడుగుల సెట్ బ్యాక్ వదిలారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్. మొదటగా మనకు ఏక హాల్ కనిపిస్తుంది. ఈ హాల్ లో ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేసి ఉంచారు. చుట్టూ వాల్స్ కున్న పెయింట్స్ కూడా చాలా బాగున్నాయి. హెవీగా లేకుండా చాలా డీసెంట్ గా ఉన్నాయి. ఈ హాల్ కొలతలు చూసుకున్నట్టయితే 10x29. ఈ హాల్ తూర్పు సైడ్ లో చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ లో డోర్ ఇచ్చి రైట్ సైడ్ లో మీకు పూజా మందిర్ కనబడుతుంది. ఈ హాల్ సీలింగ్ లో పిఓపి కి ఇచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఈ హాల్ నుండి ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. ఈ కిచెన్ కూడా 2 అడుగుల గ్రానైట్ రాయి తోటి గ్యాస్ టేబుల్ ఇచ్చారు. అలాగే ఈ కిచెన్ లో కూడా కబోర్డ్ వర్క్లు చేయించారు. సో వాటి కలర్స్ కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ లో ఉన్నాయి. అలాగే ఈ కిచెన్ రూమ్ కొలతలు చూసినట్టయితే గనక 7.5x7.5. ఈ కబోర్డ్ వర్క్లకు పైన ఒక షేడ్ ని కూడా ఇచ్చారు. అవసరం లేని వస్తువులు ఏమైనా ఉంటే ఈ షేడ్ మీద పెట్టుకోవచ్చు. ఈ రూమ్ కి చేర్చి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేసి ఉంది. అలాగే ఈ రూమ్ కొలతలు చూసుకున్నట్టయితే 10x10. ఈ రూమ్ లో ఒక కబోర్డ్ ఇచ్చారు. ఈ రూమ్ లో వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. చుట్టూ వాల్స్ ఉన్న పెయింట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అది కూడా వెస్టర్న్ మోడ్ కమోడిటీతో ఇచ్చారు. అలాగే టైల్స్ తోటి వాల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఉంచారు. ఇది 4x6 కొలతలతో ఉంది. ఈ రూమ్ లో పిఓపి ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కొలతలు చూసుకున్నట్టయితే 10x11. ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ తోటి కంప్లీట్ చేసి ఉంచారు. అలాగే చుట్టూ కూడా మీరు పెయింట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ రూమ్ లో కూడా ఒక కబోర్డ్ ని ఇచ్చారు. అలాగే ఈ రూమ్ పిఓపిలో కూడా ఈ రూమ్ లో ఇచ్చిన పిఓపి డిజైన్ చూసినట్టయితే 2 స్క్వేర్లను ఒక సర్కిల్ ని డిజైన్ గా ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ ఇంటి వెనక భాగం అంటే తూర్పు వైపుకి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK తోటి ఉంది. 112 చదరపు గజాలతో ఉంది. ఇది ప్లింత్ ఏరియా చూసుకున్నట్టయితే 625 అడుగులు, పైన కూడా 625 అడుగులు. ఒకవేళ స్లాబ్ ఏరియా చూసుకుంటే 1014 అడుగులు. ఈ బిల్డింగ్ G+1 బిల్డింగ్ అని మరొకసారి చెప్తున్నాను. కింద రూమ్లు ఎలా అయితే ఉంటాయో పైన రూమ్లు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇలా ఈ ప్రాపర్టీ నా లెక్క ప్రకారం 50 నుంచి 55 లక్షల మధ్యలో ఉంటుంది. కానీ వీళ్ళు 40 లక్షలకి ఈ ప్రాపర్టీని ఇచ్చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.